ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కామాఖ్య టెంపుల్లో ఉన్నాం, గౌహతిలో. సో ఆల్రెడీ లాస్ట్ వీడియో పెట్టాం కదా, సో దాని కంటిన్యూషన్ ఇది. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే, ఇక్కడ లోపల యోని ఆకారంలో ఉన్న రాతి మీద కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని అంటారు. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. అక్కడ విశేషం ఏంటంటే, మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుందంట. మృగశిర నక్షత్రం 3వ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులంట. ఇంకా ఏంటంటే, ఇలా జరిగేసిన తర్వాత ఆ 3 రోజులు కూడా గుడి తలుపులు తెరవడానికి భయపడతారు. సో తర్వాత ఏంటంటే 4వ రోజు ప్రత్యేక పూజలు చేసి, ఇక ఆ యోని శిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది కదా, ఆ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండలంలోకి నీరుగా చేరుతుందంట. ఈ ప్రత్యేకమైన 3 రోజుల ఆలయం మూసి ఉంచడం వల్ల ఆ సమయంలో ఎవరు పోరు కాబట్టి క్లోజ్ చేసేస్తారు. తర్వాత ఏంటంటే 4వ రోజు పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండలంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఈ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటాపోటీ పడతారు. ఇలాంటి వస్త్రం మన దగ్గరుంటే గనక ఋతుస్రావ దోషాలు, రజస్వలైన సందర్భంలో దోషాలేవి అంటకుండా ఉంటాయని భక్తుల విశ్వాసం. ఇక ఇది ఒక శక్తిపీఠం. ఇక దీని గురించి కథ చెప్పాలంటే చాలా పెద్దదే ఉంది. ఇది మళ్ళీ మనం ఒక స్పెషల్ గా దీనికి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ ఇలాంటి కథలు వినడం ఇష్టం ఉండదు. సో దానివల్ల నేను ఈ వీడియోలో ఎక్కువ జస్ట్ ఒక ముఖ్యమైన భాగం మాత్రం చెప్పేసి వదిలేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కమెంట్స్ లో చెప్పండి. దాని గురించి నేను అక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకున్న కొన్ని ఆ టెంపుల్ గురించి నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా ఏంటంటే, ఇక్కడ అసలు మనకు 5 గంటలకే ఈ విధంగా పొద్దుపోతుంది అనమాట. అస్సాంలో ఈ టైంలో చాలా చీకటి అయిపోతుంది. మేము 4 o'clockకే కొంచెం మబ్బుగా ఉంటే వర్షం వస్తుందేమో అనుకున్నాము. కానీ ఆ డ్రైవర్ చెప్పాడు ఇక్కడ తొందరగా మనకు చీకటి అయిపోతుంది అని చెప్పి. చూసారు కదా ఎంత చీకటి అయిపోతుందో, ఒక 5:30కి ఎంత చీకటిగా ఉంటుంది. ఇంకా ఇక్కడ అక్క ఏం చేస్తుందో తెలుసా, ఆమె ఆశీర్వాదం తీసుకుంటుంది. ఎందుకంటే నేను దిగుతూ ఉంటే ఆమెలో నాకు కామాఖ్యాదేవి కనిపించింది. తర్వాత వెంటనే అక్క దగ్గరికి వెళ్ళి, ఆ అక్క ఈయన దగ్గర మీరు బ్లెస్సింగ్స్ తీసుకోండి అని చెప్పాను. ఎందుకు నాకు తెలియలేదు, ఆమెను చూడగానే అలా అనిపించింది. ఇది వచ్చి మెయిన్ గుడి దగ్గర స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ పక్కన వెనకాల మీరు గమనించినట్లయితే ఒక జస్ట్ ఒక సర్కిల్ లాగా ఉంది. ఆ పైన కూడా ఏదో దేవుడు ఏదో పెట్టినట్టున్నారు, నాకు సరిగా గుర్తులేదు. దాని కింద కూర్చొని ఉందన్నమాట. నాకెందుకో ఆవిడ ముఖం చూడగానే నాకెందుకో ఆవిడలో ఆ కామాఖ్యాదేవి కనిపించింది. సో నాకు ఎందుకు అనిపించిందో తెలియదు. జస్ట్ మీరు ఆవిడని చూడండి, మీకేమనిపించిందో కమెంట్స్ లో రాయండి. సో అక్క కూడా నేను చెప్పిన వెంటనే మళ్ళీ వెనక రిటర్న్ వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. సో అదొక ఎందుకో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆమెను చూడగానే. కామాఖ్యాదేవి మన ముందుకు వచ్చిందా అనిపించేలాగా ఉండింది అనమాట. తర్వాత మేము హోటల్కి వచ్చేసి, సో మేము కాల్ చేస్తే మా సిస్టర్ అక్కడ అస్సాంలో టీ పొడి ఫేమస్ కదా, తీసుకురండి అని చెప్పింది. సరే మన ఊరు వాళ్ళందరూ పాపం అందరూ మనతో బాగుంటారు కదా, సో అందరికి కొంచెం కొంచెం ఇద్దామని చెప్పి నేను ప్రణవ్ అక్క వాళ్ళందరూ హోటల్లో డ్రాప్ చేసిన తర్వాత జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడ ఏదైనా టీ పౌడర్ షాప్ ఏదైనా కనిపిస్తుందని దారిలో చూసారా హైదరాబాద్ బిర్యానీ అని రాసింది. ఈ కుండలుగా బిర్యానీ నేనైతే ఫస్ట్ టైం చూడడం. చూసారు కదా చాలా బాగున్నాయి కదా కుండలు. వీళ్ళేమో హైదరాబాద్ గురించి అస్సలు తెలియదు, కానీ పేరు మాత్రం హైదరాబాద్ బిర్యానీ అని పెట్టుకున్నారు. సో మొత్తం ఈ కుండల నిండా బిర్యానీ ఉందన్నమాట. ఈ మెయిన్ కుండల్లాగా ఉండే అల్యూమినియం ఇవి నాకు బాగా నచ్చాయి. సో నేనైతే ఫస్ట్ టైం ఇలాంటివి చూడడం. సో మొత్తం 3 కుండల్లో 3 వెరైటీలు బిర్యానీ చేశారు. మొత్తం కూడా హైదరాబాదీ స్టైల్ అంటున్నారు. కాకపోతే నేను హైదరాబాద్ బిర్యానీ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఎలా ఉంటుందో అని అడిగితే వాళ్ళు ఏం మాట్లాడలేదు. సో మా ప్రణవ్ అయితే అసలు వీళ్ళకి హైదరాబాద్ బిర్యానీ గురించి తెలిసినట్లేదమ్మా, ఏదో పేరు పెట్టేసుకున్నట్టున్నారు అన్నాడు. ఇంకా తర్వాత టీ పౌడర్స్ అమ్మే షాప్కి వచ్చాం. అక్కడ చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. కేజీ 2000, 3000 అలా కూడా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ వచ్చి 200 నుంచి స్టార్ట్ అవుతుంది. నేనైతే ఒక 250 రూపీస్ ఉన్న టీ పౌడర్ తీసుకున్నాను. సో అందరికి అట్లీస్ట్ ఒక హాఫ్ కేజీ అయినా ఇద్దామని ఒక 15 kgs తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు మళ్ళీ కష్టం అవుతుంది. తర్వాత
ఒకవేళ లగేజ్ అంతా ఎక్కువైతే కష్టం అవుతుందని. చూసారా, ఇది మన కోసం ప్యాక్ చేసిన ప్యాకెట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో 15 kgs తీసుకున్నాను, అన్ని హాఫ్ kgs తీసుకున్నాను, అందరికి ఇచ్చేదానికి వీలుగా ఉంటుందని. సో మా ప్రణవ్ అయితే తిడుతూ ఉన్నాడు, అమ్మ నిన్ను ఎత్తి బయట వేసేస్తారేమో అమ్మ ఎయిర్పోర్ట్ లో, నువ్వు అన్ని ఇట్లా ప్యాక్ చేసుకుంటున్నావని. ఆ తర్వాత అంతా లగేజ్ వేసినా కూడా మాకు ఇంకా ఉండింది అనమాట, లగేజ్ ఇంకా వేసుకునేలాగా ఉండింది. లాస్ట్ కి నాకు వాళ్ళు ఆ సీల్ చేసి ఇస్తానన్నారు అనమాట. ఆ బ్యాగ్ ని పైన స్టిచ్ చేసి ఇచ్చేస్తాము, మీరు అలా కూడా వేసేసుకోవచ్చు అని, మనం కార్గోలో వేయచ్చు అని చెప్పి. నాకేమో ఎన్ని పగిలిపోతాయేమో అని చెప్పి కొన్నేమో అన్ని సూట్ కేసులో కొన్ని సర్దాను, కొన్ని అలాగే వాళ్ళు ఏదైతే బ్యాగ్ ఇచ్చారో ఆ బ్యాగ్ లోనే అలానే ఉంచేశాను. మొత్తానికి అన్ని పగిలిపోయి మొత్తం రచ్చ రంబోలు అయిపోద్దేమో అని అనుకున్నాను, కానీ ఒక ప్యాకెట్ కూడా పగలలేదు, సేఫ్ గానే వచ్చింది అనమాట. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇక్కడ టీ ఎస్టేట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట ఇక్కడ. తర్వాత మళ్ళీ హోటల్కి వచ్చేసేటప్పటికి ఫుడ్ అంతా అక్క రెడీగా ఆర్డర్ చేసేసింది అనమాట. సో వెరైటీ ఐటమ్స్ అన్ని, సో అన్ని టేస్ట్ ఓకే కానీ సూపర్ డూపర్ అయితే అని చెప్పలేం, తినచ్చు అనేలాగున్నాయి. మెయిన్ నాకేంటంటే బయట ఫుడ్ అంత ఇష్టం ఉండదు, కానీ ఇలా వెళ్ళినప్పుడు తప్పదు కదా తినాలి. తర్వాత మధ్యాహ్నం మేము లంచ్ అయితే చేసేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాం అనమాట. సో ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుంటే వెనకాల అబ్బాయి పేరు చూసారా, డాన్స్ వేస్తూ ఉన్నాడు. సో నేనేమో ముందు నుంచి షూట్ చేశాను, ప్రణవ్ ఏమో వెనకాల నుంచి షూట్ చేశాడు. తర్వాత వాళ్ళ టీవీ ఛానల్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఫన్నీగా దాన్ని బాగా ఎడిట్ చేసి మేము ఎయిర్పోర్ట్ లో దిగేటప్పటికే ఆ వీడియో పంపించాడు అనమాట. మేము బయట కార్లో వెళ్తూ దాన్ని ఎంజాయ్ చేసాం. ఇక్కడ అదే రోజు బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళాం కదా, సో ఈ స్పూన్లు అయితే బాగా అరేంజ్ చేస్తున్నారు ఒక లీఫ్ లాగా, సో నాకు బాగా అనిపించింది. తర్వాత ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కి అక్కడ వాళ్ళకి ఇడ్లీ దోశ అంత బాగా చేయడం తెలియదు కదా, సో మేమైతే ఒక టేబుల్లో కూర్చున్న తర్వాత మీరు వెళ్ళండి మేము దోశ వేసి తీసుకొస్తామని చెప్పారు. సో ఆ దోశ మా వాళ్ళ మాటలు కొంచెం లాంగ్వేజ్ తమిళ్లో మాట్లాడింది అవన్నీ కూడా మీరు వినొచ్చు. సో ఎంజాయ్ చేద్దాం. మసాలా దోశ, అస్సాం మసాలా దోశ స్పెషల్. सर अब क्या प्लेन चाहिए ना मसाला चाहिए? नहीं मेरे को भैया అది ఎడుతున్నా అక్క. भैया नहीं भैया मेरा अच्छे से भैया नहीं मुझे नहीं कॉफी स्ट्रांग అక్క ఇప్పుడు అక్క प्लीज అక్క अच्छे से भैया అక్క కాఫీ ఇలా సాப்பிட்டு அப்புறம் சொல்லுங்க. ನಾವು 4 ಪರೋಟ ಇಲ್ಲ ಒಂದು ಮಸಾಲೆ ದೋಸೆ ತಿನ್ನಬೇಕಮ್ಮ. ನಾನು ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ. ಅಯ್ಯೋ ನಾನು ಹಾಗ್ರೆ ಒಂದು ಬಾದ ఎక్స్ప్రెషన్స్. ఏ అతిథి హోటల్లో దోశ ఎలా ఉంది అభి? అతిథి హోటల్లో దోశ ఎలా ఉంది? మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, అమేజింగ్ అని చెప్తారు అనుకున్నారా? చెప్పండి. చాలా బాగుంది. ఆపోజిట్ బాగలేదు, బాధలేదు, చాలా బాధలేదు, బాధలేదు, చాలా బాధలేదు చెప్పు. బాగలేదు, బాగా. ఒక్క నిమిషం ఉండు. చాలా బాధలేదు, బాగా బీచ్, చాలా బాధలేదు, బాగా బీచ్ అంట. మీటింగ్ లైక్ కౌ ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ కౌ కౌ వెజిటబుల్ ఈట్ చేస్తుందా? గ్రాస్ వెజిటబుల్స్, మేక, కుందేళ్ళు, మ్యాకే మ్యాకే కుందేలు 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 కుందేలు. मम्मी बोली आपको मान किया దోశ ఫస్ట్ టైం అన్నాడు అనుకుంటుంది. రోల్స్ దోశ వచ్చి శాండ్విచ్ లాగా ఉంది. ಫುಲ್ ಖಾಲಿ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅಷ್ಟೇ ಇಬ್ಬರು. நீ மட்டும் எதுவும் சாப்பிடாதங்கக்கா, அவங்கள மட்டும் எல்லாம் சாப்பிடணும். నువ్వు ఫ్రూట్స్ తీసుకురాలేదు. ఫ్రూట్స్ కొడుతురుగా. తర్వాత మేము బ్రహ్మపుత్ర నది దగ్గర ఉన్న బ్రిడ్జ్ ని షూట్ చేద్దామని వెళ్ళాం. కాకపోతే అక్కడ ఇచ్చి షూట్ చేయడానికి అలౌ లేదంట, అందువల్ల అక్కడ ఏం చేయలేదు మేము. దారిలో అంతా చూసుకుంటూ వెళ్ళాం, చాలా బాగుండింది. ఇక్కడ ఫైనల్ గా హోటల్ కి మళ్ళీ వచ్చేసాం కదా, మీకు ఈ డిఫరెంట్ చామంతిని చూపించాలనుకున్నాను. మీలో ఎంతమందికి ఈ చామంతి తెలుసు? నాకైతే నేనైతే ఫస్ట్ టైం ఈ చామంతి, ఇలాంటి చామంతి చూశాను. అది కూడా బంచెస్ గా పూసున్నాయి అన్నమాట ఆ హోటల్లో. తర్వాత మేము ఎయిర్పోర్ట్ కి బయలుదేరాం. ఇక్కడ ఫుల్ ఫన్ అన్నమాట. ఎయిర్పోర్ట్ కి బయలుదేరినప్పటి నుంచి ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యేదాకా ఏంటి అంటే అక్క
డ్రైవర్ తో బాగా ఫన్ చేసింది. ఏంటంటే మీ వైఫ్ ఫోటో చూపించమంటే వైఫ్ ఫోటో పెట్టుకోకుండా వేరే ఫోటో పెట్టుకున్నాడు అనమాట. మీ వైఫ్ ఎలా ఉంటుంది అలా ఇలా ఏదో ఒకటి ఫన్నీగా మాట్లాడుతూ ఉండింది అనమాట. తర్వాత కొద్దిసేపు గొడవేసింది. ఆ గొడవ కారణం ఏంటంటే ఎదురుగా మిర్రర్ ఉంటుంది కదా, సో ఆ ఇనోవాలో ఆ మిర్రర్ లేదనమాట. నెక్స్ట్ టైం భయ్యా నేను వచ్చేటప్పటికి నువ్వు ఆ మిర్రర్ సెట్ చేసి పెట్టాలి, ఎప్పుడైనా ఫ్రంట్ లో లేడీస్ కూర్చునేటప్పుడు మిర్రర్ ఉండాలి అని చెప్పి కొద్దిసేపు అక్క ఫన్నీగా మాట్లాడడం బాగా సరదాగా ఉండింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ నేను గమనించిన విషయం ఏంటి అంటే అక్కడ మనం ఎక్కడ చూసినా మనకు హారన్ సౌండ్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. మనం ఈవెన్ బెంగళూరులో కావచ్చు, చెన్నై, నెల్లూరులో ఎలా అయినా చూస్తూ ఉన్నట్లయితే. కాకపోతే ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా మాకు హారన్ సౌండ్ అస్సలు వినిపించలేదు. సో అదే నేను డ్రైవర్ని అడిగినప్పుడు చెప్పాడు మాక్సిమం హారన్ కొట్టరు, అది ఎక్కువ నెససరీ అయితేనే హారన్ కొడతారు, లేకపోతే కొట్టరు అని చెప్పి అసలు నాకు బాగా అనిపించింది. మన వాళ్ళైతే అసలు ఎక్కువ ట్రాఫిక్ లో హారన్ కొట్టినా అటు ఇటు తొలగలేని పరిస్థితుల్లో అయినా కూడా కొడుతూనే ఉంటారు అనమాట వెనక వాళ్ళు. కానీ అది నాకు బాగా నచ్చింది. ఈవెన్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి యుఎస్ లో ఉంది కదా, అమ్మాయి ఇండియా వచ్చినప్పుడు కూడా అలానే తిడుతూ ఉంటుంది, ఎందుకు వెనకాల వాళ్ళు మూచేలిన పరిస్థితి వస్తే కూడా ఎందుకు ఇలా హారన్ కొట్టి చంపుతారు జనాల్ని అని చెప్పి. తర్వాత మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో అంతా కూడా నేను కొద్దిగా షూట్ చేశాను స్లో మోషన్ లో. జస్ట్ అక్కడ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూడండి. నేను చెప్పాను కదా ముందు వీడియోలో కూడా, ఎక్కువ అంత సూపర్ గా అయితే ఏం లేదు, జస్ట్ ఓల్డ్ బిల్డింగ్స్ మనకి ఎక్కువగా కనిపించాయి. సిటీ అయితే ఎక్కువ సిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు అట్లా ఏం అనిపించలేదు నాకు. మోస్ట్లీ మేమున్న ఏరియాలో లేవో ఏమో నాకైతే తెలియలేదు. చూసారు కదా మీరు రైట్ సైడ్ చూసినట్లయితే ఎక్కువ ఓల్డ్ బిల్డింగ్సే మనకు కనిపిస్తాయి. తర్వాత ఎక్కువ హిల్ ఏరియాలు మనకు కనిపిస్తాయి. ఇంకా ఏంటంటే మనకు సన్సెట్ కూడా తొందరగా అయిపోతుంది. సో నేను వెళ్ళేటప్పుడు సన్సెట్ కూడా షూట్ చేశాను. మోస్ట్లీ మేము 2:30 మా ఫ్లైట్, 4:40 మా ఫ్లైట్, 2:30కి మేము బయలుదేరాం. అప్పటికే కొంచెం సన్సెట్ అలా వచ్చేసింది అనమాట. సో అది కూడా చూస్తాను, చాలా బాగుంది విజువల్స్ అన్నమాట. అక్కడక్కడ రోడ్స్ అయితే కొంచెం రోడ్ వర్క్ జరుగుతూ చాలా ట్రాఫిక్ అయిపోయింది. మొత్తానికి ఇన్ టైంకి చేరగలుగుతామా లేదా అనేది మాకు బాగా భయం అయిపోయింది. కొంచెం చాలా స్లోగా మూవ్ అవుతూ ఉండింది. తర్వాత అన్నాడు డ్రైవరు, మీరు ఏమి వరీ అవ్వద్దు, సో ఇన్ టైంకి మీకు ఎలాగైనా నేను రీచ్ అయ్యేటట్లు చేస్తాను అని చెప్పి, కొద్ది దూరం వరకు ట్రాఫిక్ ఉంటుంది, తర్వాత రోడ్ ఫ్రీగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తానికి ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ వచ్చి కొంచెం ఓకేగా ఉందన్నమాట. అంత నీట్ గా అయితే అనిపించలేదు నాకు. సో మేము లోపలికి వెళ్ళడానికి ఇక్కడ లైన్ లో నిల్చొని ఉన్నాం. ఇక్కడ ఎవరో సీఎం వచ్చినట్లుంది. మొత్తం కూడా ఎక్కువ సెక్యూరిటీ ఉన్నారు, ఎక్కువ కార్ లాగా ఉన్నాయి, అన్నీ ఉందన్నమాట. ఇంకా ఏంటంటే ఆ సీఎం కి కొంచెం ఏదో ఆర్కెస్ట్రా లాగా ఒకటి పెట్టినారనమాట, భజన్ లాగా. సో ఆడవాళ్ళు అక్కడ దూరంగా వాళ్ళ లాంగ్వేజ్ లో ఏదో సాంగ్స్ పాడుతూ ఉన్నట్ల ఎయిర్పోర్ట్ మొదట్లో ఉందన్నమాట. సో మొత్తానికి ఇక్కడ మేము చెకింగ్ అంతా చేసుకొని ఫ్లైట్ కి ఇంకా అట్లీస్ట్ ఒక 20 minutes ఉందన్నమాట. అలాగే వెళ్ళిపోయాము, 20 minutes ముందే రీచ్ అయిపోయాము. ఇంకా ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. కెమెరా మేము అక్కడ లగేజ్ లో వేయాలి అంటే వాళ్ళు వేసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే మేం క్యారీ చేద్దామంటే దాన్ని కూడా అలౌ చేయలేదు అనమాట. సో అక్కడ కాసేపు కొంచెం డిస్టర్బ్ అయింది. వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చాం, కానీ పోయేటప్పుడు ఏంటంటే వాళ్ళు మీ రిస్క్, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అలౌ చేయకపోతే ఇంక మేమేం చేయలేము అని చెప్పి ఇక్కడ ఈ కౌంటర్లో చెప్పడం జరిగింది. సో అది కొద్దిసేపు టెన్షన్ ఉండింది. సరేలే తర్వాత ఏమైతే అవుతుందని చెప్పి మొత్తానికి చేత్తో అయితే తీసుకెళ్ళాం కెమెరాని కూడా. జస్ట్ మాకు మేము తనిగా షూట్ చేసుకోవడానికి ఉంటుందని ఆ పెద్ద కెమెరా తీసుకెళ్ళాం అనమాట. చూసారా టీ బ్యాగ్ వెళ్తూ ఉంది, అలానే వేసేసాను. ఇంకా మా బ్యాగేజ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది స్కాన్ కి. స్కాన్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే లాస్ట్ టైం మనం ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు అభి అంటే ప్రణవ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి వచ్చి ఆకలి అన్నాడు. సో ఆ ఫ్లైట్ లో అయితే అసలు సర్వీసే లేదనమాట, ఓన్లీ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఫుడ్ అంతా లేదనమాట. అందువల్ల ఏం చేసిందంటే అక్క ఎయిర్పోర్ట్ లోనే తీసుకుంది. నేను బయట ఎక్కడైనా తీసుకున్నాం అక్క, ఎయిర్పోర్ట్ లో బాగా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది అంటే, సో బయట ఎక్కడ మాకు అంత టైం దొరకలేదు. ఇంక ఎయిర్పోర్ట్ లో కొన్నది 4 శాండ్విచ్లు, 4 స్ప్రైట్ బాటిల్స్ కొంటే 1700 అయిందనమాట.
సో బయట ఒక 400-500 కూడా అయ్యి ఉండదు, 400-500 300-400 అయి ఉంటుందేమో నాకు తెలిసి. దానికేమో ఇంత స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో మొత్తానికి ఫ్లైట్ దగ్గరకు అయితే వచ్చేసాం. నాకైతే ముందు రోజు అక్కడ కరోనా టెస్ట్ చేశారు కదా, ఎందుకో ఆ టెస్ట్ చేసిన మొలుకొని ఒళ్ళంతా సహకరించినట్లు అలా ఉందనమాట. ముక్కులోకి దోపడం ఏందో ఒళ్ళంతా ఒకలాగా అయిపోయింది అనమాట నాకైతే. సో అది ఆ ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికే అది గుర్తొచ్చింది. ఇక్కడ చాలా స్ట్రిక్ట్ అనమాట, బయట వదలరు, విత్ కరోనా టెస్ట్ తో మాత్రమే వదులుతారు. సో ఈ ఫ్లైట్ ఒకసారి చూడొచ్చు మీరు, వచ్చే ఫ్లైట్ ఎలా ఉందో అనేసి. ఇక్కడ ఏంటి అంటే 3 hours జర్నీ అన్నమాట. చాలా బోర్ అనిపిస్తుంది. ఈవెన్ బస్సు ట్రైన్ అయితే మనం బయట చూసుకుంటూ వెళ్తాం, ఇక్కడైతే చాలా బోర్గా ఉంటది అనమాట 3 hours. దానికి ఉండదు ఎందుకట అక్కడ కట్ అవుతుంది కదా పెదాలు లోపలికి పోతే మళ్ళీ ఇది మాస్క్ వేసుకొని మాస్క్ ఒక స్ట్రా కొట్టి అక్కడ చూడు, మాస్క్ వేసుకొని మాస్క్ రైట్ బాయ్స్. मास्क निकाल हेलो अम्मा राइट पेट्रोल का डबल या पेमेंट चेक क्लियर ओनली इंजन्स चेकिंग डन ఎగిరిచి లోపల ఎగిరిచి కరెక్ట్గా రెక్క మీద ఎప్పుడు వచ్చినా రెక్క మీదే ఉంటాం. బాలీవుడ్ కరెక్ట్గా వచ్చింది. వ్యూ కొంచెం తీయాలంటే తీయలేదు. సో మీకు బయట విజువల్స్ అంతా బాగా చూపిద్దాం అనుకుంటే ఎప్పుడు మేము ఎన్నిసార్లు నేను ఫ్లైట్ ఎక్కినా ఎప్పుడు నాకు ఆ వింగ్స్ దగ్గరే వస్తుంది అనమాట సీటు. సో అందువల్ల మనం షూట్ చేయడానికి క్లారిటీ ఉండదు. కొంచెం ముందు వెనకాలైతే మొత్తం వ్యూని మనం బాగా చూడొచ్చు. చూసారా ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుంది. బయట అంతా కూడా జస్ట్ మనకు ఈవినింగ్ 6 o'clock ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట బయట క్లైమేట్. 4:30కే అలా అయిపోయింది. సో మొత్తానికి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. సో విజువల్స్ కూడా మీకు కరెక్ట్ గా చూపించలేకపోయాను. తర్వాత 3 hours అమ్మో భలే బోర్ కొట్టేసింది అనమాట. సో ఫ్లైట్ లో అటు ఇటు తిరుక్కుంటూ ఉన్నాను. సో మొత్తానికి ల్యాండ్ అయిపోయాం బెంగళూరు ఎయిర్పోర్ట్ లో. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత అప్పటికే మనకు 3 hours కాబట్టి ఆల్మోస్ట్ 8 o'clock రీచ్ అయ్యాం అనమాట. 7 అంటే బయట వచ్చేటప్పటికి 8 o'clock అయిపోయింది. ఆల్మోస్ట్ 7:30కి ల్యాండ్ అయిపోయాం. ఇక్కడ చూసారా స్టెప్స్ వస్తున్నాయి మన ఫ్లైట్ దగ్గరికి. కొన్ని ఏంటంటే నేరుగా వచ్చి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది, కొన్ని ఏంటంటే దూరంగా ఆగిన ఫ్లైట్స్ కంతా కూడా ఇలా వస్తాయి అనమాట, స్టెప్స్ వస్తాయి. సో దాన్ని డోర్ దగ్గర అటాచ్ చేసి ఈ విధంగా సెట్ చేసేస్తారు. సెట్ చేసేసిన తర్వాత మనం దానిలో నుంచే దిగాలి. కానీ ఈ ఫ్లైట్ కి ఒకే ఒక డోర్ ఉందన్నమాట, 2 doors లేవు, ఒకే ఒకటి ఉంది. సో దిగిన తర్వాత మనం బస్ లో వెళ్తూ ఉన్నాం ఎయిర్పోర్ట్ కి. సో అక్కడి నుంచి అక్కడికి ఒక 5 minutes పడుతుంది బస్ లో. అయిపోయాం. ఇక్కడ ముందు ఇంకా బ్యాగేజ్ దగ్గరికి వెళ్ళాం, బెల్ట్ దగ్గరికి. టిప్పుడు బ్యాగు
ಅಯ್ಯೋ ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೆ టీ పొడి బ్యాగ్ ಹೋಗ್ತಾಯಿದೆ వాళ్ళు ఊరికే చెప్పినారు ಯಾರ್ದಾದ್ರೂ ಮಾತಾಡ್ಕೊಂಡು ಬಂದ್ಬಿಡ್ತಾನೆ ಆ ಕಡೆ ಹೋಗಿದ್ದಾರೆ ಈ ನೋಡಿ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಪಾಯಿಂಟ್ಗೆ ಹೋಗಿದ್ದಾನೆ టీ పొడి కాఫీ పొడి ಆಗ್ಬಿಡುತ್ತೆ సో మొత్తానికి మన ఎల్లో రిబ్బన్ కట్టిన బ్యాగ్ వస్తుందో రాదు అన్ని బ్యాగులు ఒకటిగానే ఉంటాయి సో అక్క రిబ్బన్ కట్టింది కాబట్టి ఎట్టొకట ఎల్లో రిబ్బన్ చూసి మనం కనుక్కోగలుగుతాం ఏ బ్యాగ్ అని నిజవాగలక్క ರಿಬ್ಬನ್ ಕಟ್ಟಲ್ಲನ ಯಾವುದು ಯಾವ வீட்டுக்கு போன அப்புறமா ஓப்பன் பண்ண அப்புறம் தெரியும் யாருக்கு என்ன வருது ಅಂತ చూసారు కదా బ్యాగ్స్ ఏ విధంగా వేస్తున్నారు అనమాట సో ఎలాంటివైనా సరే ఇసిరిసి వేసేయడమే అక్కడ బెల్ట్ మీద వేసేటప్పుడు సో మొత్తానికి నా టీ పొడి అయితే సేఫ్ గా వచ్చింది మొత్తం బ్యాగేజ్ అంతా కూడా కలెక్ట్ చేసేసుకున్నాం ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే అక్క వాళ్ళకి చాలా డ్రైవర్స్ ఉంటారు కానీ వీళ్ళ ఫ్యామిలీ ఎవరు బయట వెళ్ళినా పికప్ చేసుకోవడానికి మాక్సిమం డ్రైవర్స్ వెళ్ళరు సో వాళ్ళ ఇంట్లో వాళ్ళే వస్తారనమాట సార్ కానీ వాళ్ళ అమ్మాయిలు కానీ ఎవరైనా వచ్చి పికప్ చేసుకుంటారనమాట సో అది నాకు బాగా నచ్చింది సో మేము వెళ్ళేటప్పటికి వాళ్ళ పెద్దమ్మాయి వచ్చి ఉండింది పికప్ చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను ఏంటంటే సాయి కుమార్ వాళ్ళ మదరు ఒకసారి హైదరాబాద్ నుంచి చెన్నైకో లేకపోతే చెన్నై నుంచి హైదరాబాద్కో వచ్చారంట మోస్ట్లీ చెన్నై నుంచి హైదరాబాద్ అనుకుంటా వచ్చినప్పుడు కారు పంపించాడంట సాయి కుమారు పంపించినప్పుడు అంటే తను షూటింగ్ లో బిజీ ఉండడం వల్ల పంపిస్తే వాళ్ళ అమ్మ అడిగారంట సాయి బాబు రాలేదా అని అడిగారంట లేదమ్మా షూటింగ్ వల్ల నన్ను పంపించారు అని చెప్పాడంట కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సాయి కుమార్ గారిని కూడా అడగలేదంట ఎందుకు రాలేదని కూడా అడగలేదంట ఆ తర్వాత ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఆ రోజు డేట్ లో రాసి పెట్టుకుందంట ఎయిర్పోర్ట్ కి బాబు వస్తాడు అనుకున్నాను కానీ బాబు డ్రైవర్ ని పంపించాడు కొంచెం బాధేసింది బాబు వచ్చుంటే బాగుండు కదా అని అనుకున్నాను అని చెప్పారు సో అప్పుడు అనిపించింది నాకు సో చిన్న చిన్న విషయాలు కూడా ఎంత సెన్సిటివ్ గా ఆలోచిస్తారు సో అలాంటివి మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకున్నప్పుడు అయ్యో మనం ఎంతసేపు ఎప్పుడు ఉండే షూటింగ్సే కదా ఎల్లుంటే బాగుండు అని అనిపించింది అని తను షేర్ చేసుకోవడం జరిగింది సో నాకు వీళ్ళని చూసినప్పుడు అది ఎందుకో గుర్తొచ్చి మీతో షేర్ చేయాలనుకున్నాను సో అక్క అయితే వాళ్ళ పిల్లల్ని బాగా మిస్ అయింది అనమాట ఒక 2 days వదిలి ఉండడం సో మొత్తానికి ఇంటికి వెళ్ళడానికి అయితే బయలుదేరాం సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇంతటితో గోహతి వ్లాగ్స్ ఎండ్ అయిపోయాయి సో మొత్తానికి మా జర్నీని బాగా ఎంజాయ్ చేసాం సో పోయే రోజు వచ్చే రోజు కాక మిడిల్లో ఒక్కరోజే ఉన్నాం కానీ బాగా ఎంజాయ్ చేసాం ప్రతి మినిట్ కూడా బాగా ఎంజాయ్ చేసాం